గార్డెనింగ్కి స్వాగతం. ఇంతకుముందు మనం నాటిన చిలగడ దుంపలు ఇవి. చూద్దాం ఎలా వచ్చాయో. చూడండి, చిన్న దుంపలకే ఏరొచ్చి ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు రీపాటింగ్ చేద్దాం. ఇంకోటి కూడా ఇలానే పెద్దగా వెళ్తుంది తీగ. ఇలా మట్టి సిద్ధం చేసుకున్నాక చూడండి, ఇది మనం పెట్టిన చిన్న దుంపకే ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలా మనం పెట్టేసినామంటే కొంచెం లోపలికి పెట్టాలి. ఇలా పెట్టేసి దేతుంటారు. ఇలా ఒక కర్ర సపోర్ట్ ఇచ్చామంటే ఇలాగే ఒక 2-3 నాటినామంటే బాగా వస్తాయి. ఒక పెద్ద టబ్బులు అయితే ఇంకా బాగా వస్తుంది. అంతే, మన చిలగడ దుంప మొక్క రీపాటింగ్ చేసినాము. చూద్దాం ఎలా వస్తాయి తర్వాత. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, మళ్ళీ రీపాటింగ్ చేద్దాం. ఎందుకంటే సమ్మర్ కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అలా వచ్చిన దుంపలే. ఒక పెద్ద టబ్బులో అలా చేసినామంటే బాగా వస్తాయి. ఇదిగోండి ఎలా వెళ్ళిందో. కింద అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఇప్పటికైతే ఒకటి రీపాటింగ్ చేసినాను. ఇంతకుముందే చేసినాను, అవి ఎలుకలు వచ్చి తవి తినేసిపోయినాయి. అందుకనే ఇలానే పెంచుతున్నాను దీన్ని. ఈసారి మనం కొమ్మలతో కట్ చేసి చూద్దాం. ఇప్పటికైతే ఇది ఇలా చేసినాము. దీనికి జాలి కానీ సపోర్ట్ ఇచ్చినా బాగుంటుంది. ఇదే ఈరోజు మనది చిలగడ దుంప. మనం పెట్టినవి ఎంత బాగా వచ్చినాయో చూసినాం కదా. ఇంకోసారి మళ్ళీ వీడియోలో కలుద్దాం.